అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. మరి ముఖ్యంగా మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ హార్టీ వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ కళింగ అనే ఒక వెరీ వెరీ పవర్ఫుల్ టైటిల్ లాగా కనిపిస్తుంది. కళింగ టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి చాలా మంది అటెన్షన్ ని గ్రాప్ చేసింది. నిజంగా కొన్ని సినిమాలకండి ఒక్క కంటెంట్ చాలు ప్రేక్షకుల్ని అలర్ట్ చేయడానికి, ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పించడానికి అని చెప్పాలి. అలాగా కళింగ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అసలు ఒక బస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. నిజం చెప్పాలంటే టీజర్ చూసాక నాకు వెన్నెల వణుకు పుట్టింది. ఆ రేంజ్ ఇంపాక్ట్ ఒక టీజర్ క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కానే కాదు. సో మనందరికీ తెలిసినట్టుగా గతంలో చాలా మంచి టాక్ సంపాదించుకుని చాలా ఒక మంచి సౌండ్ చేసినటువంటి సినిమా కిరోసిన్. సో అసలు అప్పట్లో ఒక 2 years అయి ఉంటుందేమో మన ఈవెంట్ చేసి. సో కిరోసిన్ అనే టైటిల్ దగ్గర నుంచి ఆ కంటెంట్, ఆ సినిమా అన్ని కూడా చాలా పెద్ద సౌండ్ చేశాయి, చాలా మంచి టాక్ సంపాదించుకున్నాయి. సో ఒక సినిమాతో వచ్చి ఇంత మంచి టాక్ సంపాదించుకుని ఒక మంచి మార్కులు వేయించుకోవడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. అది ఆల్రెడీ సాధించినటువంటి పర్సన్ అండ్ టీమ్ ఇన్ఫాక్ట్ మళ్ళీ కలిసి ఇంకొక ప్రాజెక్ట్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్ గా అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేది మనం ఫర్ ష్యూర్ గా చెప్పుకోగలిగే ఒక అంశం అని చెప్పాలి. సో మనందరికీ తెలిసినట్టు కిరోసిన్ కానీ అండ్ ఈ రోజు కళింగ కానీ సినిమాని రాయడం దగ్గర నుంచి, తీయడం దగ్గర నుంచి, కెమెరా ముందుకు కనిపించడం వరకు వన్ మ్యాన్ ఆర్మీగా, వన్ మ్యాన్ షోగా చేస్తూ మన ముందుకు తీసుకొచ్చిన పర్సన్ ధ్రువ వాయువు గారు ఇక్కడే ఉన్నారు. హార్డీ వెల్కమ్ టు యూ ధ్రువ వాయువు గారు. నిజంగా ఎంత ప్యాషన్ ఉంటే, ఎంత డెడికేషన్ ఉంటే ఇటువంటి ఇంపార్టెంట్ క్రాఫ్ట్స్ ని ఇంత ఎఫిషియెంట్ గా చేయగలుగుతారు అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అంత ప్యాషన్ ఉంది కాబట్టి ఆల్రెడీ కిరోసిన్ తో ఆ రేంజ్ సక్సెస్ అందుకున్నారు. మళ్ళీ ఈసారి నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని అందుకోవడానికి కళింగతో మన ముందుకు వస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా టైటిల్ అయితే చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంది. టీజర్ ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ నేను విన్నదాన్ని బట్టి టీజర్ రెస్పాన్స్ ని బట్టి ఇప్పుడు మనకి బిజినెస్ కూడా చాలా స్పీడప్ అయ్యి అన్ని పాజిటివ్ గా జరగడం కూడా స్టార్ట్ అయిపోయిందని విన్నాను నేను. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. కళింగ ఇంకొక మంచి సక్సెస్ఫుల్ మూవీ ప్రాజెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఎస్, దీప్తి కొండవీటి గారు అండ్ పృథ్వీ యాదవ్ గారు నిర్మాతలుగా మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తూ ఉన్నారు. సో ఆబ్వియస్ గా నాకు ఆ రోజు మనం ఈవెంట్ చేసినప్పుడు, కిరోసిన్ మూవీ ఈవెంట్ చేసినప్పుడే ఒక ఎంత పాజిటివ్ వైబ్ కనిపించిందో, దట్ గ్యారంటీడ్ దట్ దిస్ టీమ్ విల్ డెఫినెట్లీ రిపీట్ డూయింగ్ వండర్ఫుల్ మూవీస్ అని చెప్పేసి. అండ్ ఇమీడియట్ గా కళింగతో అది మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ఎస్, ఈ సినిమా గురించి డీటెయిల్స్ ఇంకా చాలా మాట్లాడుకుందాం. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మరొక్కసారి అందరం కలిసి టీజర్ చూసి స్టార్ట్ చేస్తే బాగుంటుంది కాబట్టి కెన్ వీ హ్యావ్ ద టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఓ మై గాడ్, ఎలా వస్తాయి ధ్రువ గారు ఐడియాస్ అసలు. ఓకే, తెలుసుకుందాం, ఇంకా డిస్కస్ చేద్దాం స్టేజ్ పైకి వచ్చాక. బట్ నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే బేసిక్ గా సో ఇవాళ మనం ఈ ప్రెస్ మీట్ కి వచ్చిన విశేషం ఏంటి అంటే డెఫినెట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కాబట్టి. సో అందరినీ స్టేజ్ పైకి పిలిచే ముందు ఐ వాంట్ ధ్రువ గారు టు అనౌన్స్ ద రిలీజ్ డేట్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఇంత వండర్ఫుల్ టీజర్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు సినిమాలు చూడాలా అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు చూడాలి అనేది ఇప్పుడు మీరు ఒక్కసారి కొంచెం ఇక్కడికి వచ్చి అనౌన్స్ చేశారంటే మేము తర్వాత ప్రెస్ మీట్ కొనసాగిస్తాం. ప్లీజ్. థియేటర్లో మీ ముందుకు మేము అందరూ అడుగుతా ఉన్నారు, నాకు ఇన్స్టాలో కూడా చాలా మెసేజెస్ వచ్చాయి థియేటర్లో ఎప్పుడు అని. సో September 13th మీ ముందుకు వస్తున్నాం. ప్లీజ్ డూ వాచ్ అండ్ సపోర్ట్. సో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం లాంగ్వేజెస్లో ఈ సినిమా మనల్ని అలరించబోతోంది. డెఫినెట్గా ఈ మధ్య కాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే పదాలు తొలగిపోయాయి అని చెప్పాలి.
ఏ సినిమా ఎలాంటిది అనేది రిలీజ్ తర్వాత డిసైడ్ అవుతోంది. సో ఎంత పెద్ద హిట్ అయితే అంత పెద్ద సినిమాగా మారుతుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా అందరూ చూసి కనెక్ట్ అయ్యే, లేకపోతే అందరూ చూసి ఎక్స్పీరియన్స్ చేయగలిగే పాయింట్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా పాన్ ఇండియా రిలీజ్ అనేది డెఫినెట్గా చూడాల్సిందే. సో అన్ని భాషల్లో వాళ్ళు చక్కగా థియేటర్స్కి వెళ్ళి చూసేలాగా కళింగ మూవీని మన ముందుకు తీసుకొస్తున్నారు. సో బిగ్ హిట్ ప్రొడక్షన్స్ అండ్ హనీ బ్యాడ్జర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై దీప్తి కొండవీటి గారు అండ్ పృథ్వీ యాదవ్ గారు నిర్మాతలుగా మన ముందుకు వస్తున్న సినిమా. అండ్ ధ్రువ వాయు గారు రైటర్, డైరెక్టర్ అండ్ హీరోగా ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ప్రజ్ఞా నయన్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు, మన బ్యూటిఫుల్ హీరోయిన్. హార్డీ వెల్కమ్ టు యూ డార్లింగ్. సో ధ్రువ గారు ఐ థింక్ కిరోసిన్ లో మనకి ఒకలా కనిపించారు, కానీ ఇందులో ఈజ్ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తోంది ధ్రువ గారు. ఐ థింక్ ఆఫ్ స్క్రీన్ రైటర్, డైరెక్టర్గా అండ్ ఆన్ స్క్రీన్ హీరోగా కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో మేము మిమ్మల్ని చూడబోతున్నాము అని అర్థమైపోయింది ఇది చూసిన తర్వాత. సో అంత వండర్ఫుల్ ప్రొడక్షన్ వాల్యూస్తో, వండర్ఫుల్ టెక్నికల్ వాల్యూస్తో, అన్నిటికీ మించి టీజర్ చూసిన తర్వాత అసలు ఇది థ్రిల్లరా, హారరా, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ లాంటి ఎలిమెంట్స్తో ఉన్నదా, మిస్టికల్ ఎలిమెంట్సా అనేది, అంటే కొంచెం అన్ని రకాలుగా ఒక చిన్న ఇంట్రిగింగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేశారని అర్థమవుతోంది. సో ఎలాంటి ఆడియన్స్, టార్గెట్ ఆడియన్స్ ఉంటారు ఇవన్నీ ధ్రువ గారు స్టేజ్ పైకి వచ్చాక తెలుసుకుందాము. బట్ టీజర్ మాత్రం అదిరిపోయింది. ఐఎమ్ షూర్ అతి త్వరలో ట్రైలర్తో కూడా మన ముందుకి టీం తీసుకొస్తారు అని అనుకుంటూ ఉన్నాము. సో ఎస్, ఆల్రెడీ మనం చూసాము, టీజర్ చూస్తే అర్థమైంది. అండ్ ఆల్రెడీ ఒక మంచి పాట కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. విష్ణు శేఖర గారు అండ్ అనంత నారాయణన్ గారు వీరిద్దరూ కలిసి ఈ సినిమాకి పాటలు అందించడం జరిగింది. అలాగే విష్ణు శేఖర గారు ఇంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని కూడా అందించారు ఆ జాన్రాకి తగ్గట్టు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది మంచి మంచి యాక్టర్స్ మంచి మంచి రోల్స్లో మనకు కనిపిస్తున్నారు. ఆడుకాలం నరేన్ గారు ఎంత మంచి పర్ఫార్మర్ మనందరికీ తెలుసు, సమెట గాంధీ గారు అండ్ అఫ్ కోర్స్ సంజయ్ గారు ఇవాళ ఇక్కడికి విచ్చేశారు. సో ఇలాగా చాలామంది మనందరికీ ఇష్టమైన, మనందరికీ తెలిసిన యాక్టర్స్ చాలా మంచి రోల్స్లో మనకు కనిపించబోతున్నారు. అలాగే అక్షయ్ రామ్ గారి సినిమాటోగ్రఫీ అనేది మనం చూస్తే ఈ జాన్రాని ఎంత ఇంపాక్ట్ఫుల్గా ప్రజెంట్ చేయొచ్చో అంత అద్భుతంగా పిక్చరైజ్ చేశారు అని ఆల్రెడీ ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. సో ఇంతమంది వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్తో ఇంత మంచి, ఇప్పటి వరకు మనం చూడని కొన్ని ఎలిమెంట్స్ని సినిమాలో చూపిస్తున్నారు అన్న క్యూరియాసిటీ క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా. సో ఇందాక ధ్రువ గారు అనౌన్స్ చేసినట్టుగా సెప్టెంబర్ 13th నుంచి థియేటర్స్లో 5 భాషల్లో మన ముందుకి రాబోతోంది. సో విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఒక బిగ్ పాన్ ఇండియా సక్సెస్ అందుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. వాళ్ళ మాటలు విందాము, ఆ తర్వాత మీడియాతో వాళ్ళు ముచ్చటించే మాటలు కూడా విందాము. సో ముందుగా ఐ థింక్ ఐ షుడ్ వెల్కమ్ ద ప్రొడ్యూసర్స్. సో దీప్తి గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. దీప్తి కొండవీటి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సినిమా పట్ల బోల్డ్ అంత ప్యాషన్తో, ఇంట్రెస్ట్తో ఎవ్రీ స్టేజ్ ఆఫ్ సినిమాని ఆవిడ ఎంజాయ్ చేస్తూ మన ముందుకి తీసుకొస్తూ ఉంటారు ప్రొడ్యూసర్గా దీప్తి గారు. ప్లీజ్ వెల్కమ్. అలాగే పృథ్వీ యాదవ్ గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. పృథ్వీ యాదవ్ గారు ప్లీజ్ వెల్కమ్. Akshay Ram garu, DOP of this film, to please join the stage. Please welcome. అలాగే సంజయ్ గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఆల్రెడీ మనం చూసాం టీజర్లో, చాలా మంచి రోల్లో మనకి మరొకసారి సంజయ్ గారు కనిపించబోతూ ఉన్నారు. ఆల్సో ఐ రిక్వెస్ట్ వంశీ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మన బిగ్ హిట్ ప్రొడక్షన్స్ చీఫ్ మార్కెటింగ్ హెడ్ వంశీ గారు, ప్లీజ్ వెల్కమ్. And now I request our beautiful Pragya Nayan to please join the stage. ఈ సినిమా ద్వారా మనందరినీ మరొకసారి ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోబోతున్నటువంటి బ్యూటీ ప్రజ్ఞా నాయన్ ఇస్ హియర్. ప్లీజ్ వెల్కమ్. అండ్ అంటే ఈ క్రాఫ్ట్స్ ఆయన ఒక్కరే చేసి ఆయన చాలా కష్టపడి నాకు ఒక కష్టం తగ్గించారు. ఎందుకంటే అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో వన్ అండ్ ఓన్లీ నేమ్.
సో రైటర్ గా, డైరెక్టర్ గా అండ్ ఆన్ స్క్రీన్ వండర్ఫుల్ హీరోగా మనందరికీ కనిపించి అలరించబోతున్నటువంటి ధ్రువ వాయు గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాను. హార్టీ వెల్కమ్ టు ధ్రువ గారు. ఎస్, ముందుగా మీడియా కోసం ఒక ఫోటో ఆప్, తర్వాత మాట్లాడుకుందాం. సో ముందుగా అక్షయ్ రామ్ గారితో స్టార్ట్ చేద్దాం. పర్లేదు, స్టార్ట్ చేసేయండి. యా, ఎవరికి ఇమ్మంటారు చెప్పండి? ధ్రువ గారికి ఇచ్చేయమంటారా? నాకు తెలుసు మీరు స్పీచ్ వినాలి, ధ్రువ గారు మిమ్మల్ని మెచ్చుకోవాలి, అన్నీ తెలుసు, కానీ కాదు, మీరే స్టార్ట్ చేయాలి. కళింగ ఈ స్క్రిప్ట్ నాకు వచ్చినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. సో దీంట్లో చాలా బ్యూటిఫుల్గా నరేట్ చేయొచ్చు. అండ్ మేము 81 days దీన్ని హార్డ్ వర్క్ చేసి ఎవ్రీ ఫ్రేమ్ లైటింగ్ అయినా చాలా ఇబ్బందులు ఉండేది. బట్ మా ప్రొడ్యూసర్ వాళ్ళు చాలా సపోర్ట్ తోటి ఎంకరేజ్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా చేశాం. ఈ September 13th రిలీజ్ అవుతుంది ఈ సినిమా. సో ప్లీజ్ వాచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. కాదు, ఇప్పుడు ఈ విజువల్స్ అన్ని స్క్రీన్ పైన చూస్తుంటే మాకు అసలు ఫుల్ స్కేరీగా ఉంది, వెరీ ఇంపాక్ట్ఫుల్గా ఉంది. ఆ ఫ్రేమ్స్ అన్నిటిని ఫస్ట్ మీకన్నే కదా చూసేది. అసలు మీరు ఎప్పుడైనా భయపడ్డారా అంటే అక్కడ అన్ని వేసి పూజలు రకరకాలు చేస్తుంటే? హౌ వాజ్ యువర్ రియాక్షన్? హౌ డిడ్ యూ ఎంజాయ్ దాట్ కైండ్ ఆఫ్ జానరా? నాకు ముందే స్క్రిప్ట్ తెలుసు కాబట్టి సో తెలిసిన చూడాలి కదా. బట్ యాక్చువల్లీ దీంట్లో చెప్పచ్చా లేదు అంటే లైక్ ఆన్ సెట్. ఓకే, అది లాస్ట్కి చెప్తా. సరే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంజయ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. హలో అండి, నేను సంజయ్ కృష్ణ. ఈ మూవీలో చాలా మంచి పాత్ర చేయడం జరిగింది. ధ్రువ గారు ఈజ్ మై ఫ్రెండ్. మేమిద్దరం మూవీ కెరీర్ కలిసి స్టార్ట్ చేసాము. సో అలా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండగా ఈ థాట్ లేదు, నేను సపరేట్గా నాది నేను క్రియేట్ చేసుకోవాలి ఇండస్ట్రీలో అని కిరోసిన్ అనే మూవీ ఫస్ట్ స్టార్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ మూవీ. దెన్ కళింగ టైంలో ఈ కాల్ మీ సేయింగ్, ఓ మంచి రోల్ ఉంది నీకు, ఫుల్ లెంత్ రోల్ ఉంది, విలన్గా చాలా బాగుంటుంది రోల్, నీకు డామినేటింగ్గా ఉంటుంది అంటే కథ విన్న తర్వాత ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటింగ్ బికాస్ ఇట్ హ్యాస్ ఆల్ ఎమోషన్స్. అంటే హారర్ ఉంది, నీకు దీనిలో మంచి ఎమోషన్ ఉంది, అండ్ యూ హ్యావ్ రొమాన్స్, ఎవ్రీథింగ్. సో చాలా బాగుంది స్టోరీ. సో మనకు తెలుసు ఈ మధ్య ఇట్ ఈస్ నాట్ అబౌట్ కమర్షియల్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కంటెంట్. కంటెంట్ బాగుంటే సినిమా ఎలాగైనా రన్ అవుతుంది, ఆడియన్స్ ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. సో ఐ ఫెల్ట్ రియలీ గుడ్ వెన్ ఐ వాజ్ షూటింగ్ ఇన్ ది ఫిలిం. అండ్ మీరు అన్నట్టు ఇందాక అడిగారు, అలాంటివి చాలా జరిగాయండి మాకు. ఒరిజినల్ పార్ట్స్ మా నెత్తిపైన ఇసిరేశారు, మేము ఫేస్ చేసాము. బట్ ఇట్ వాజ్ రియలీ గుడ్. అంటే ఎప్పుడైతే ఈ టీజర్ రిలీజ్ అయిందో అంటే మేము ఎక్స్పెక్ట్ చేయాల, సరేలే చిన్న సినిమాని ఎలాగైతే బలగం కనుక్కున్నామో అలాగే ఈ సినిమా కూడా ఒక చిన్న సినిమాలే చేసి వెళ్ళిపోయాం. కానీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత కింద కామెంట్స్ చూసానండి నేను. ఐ వాజ్ ఎక్సైటెడ్ టు లెర్న్, ఐ వాజ్ ఎక్సైటెడ్ టు యునో సీ ది కామెంట్స్లో ఒక్కరైనా నెగిటివ్ చెప్తారా అని ఒకటి ఉండే, కానీ ఒక్కరు కూడా చెప్పలేదండి. నేను ఆల్ ఆర్ అప్రిషియేటింగ్ ది మూవీ. అరే బాగా చేశారు. పెద్ద పెద్ద మూవీస్తో కంపేర్ చేస్తున్నారు. హిందీ కానీ, హిందీ చూస్తే 2 million వ్యూస్ వెళ్ళిపోవడము, మన తెలుగు ఒక 1 million వ్యూస్ వెళ్ళిపోవడము. సో దీన్ని బట్టి ఏంటంటే కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ మూవీ. అండ్ మీడియా మిత్రులు కూడా ఖచ్చితంగా కంటెంట్ ఉంటే మీరు ఎంకరేజ్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఉన్నట్టు రాయగలిగేది మీరు ఒక్కరే. అది ఇట్ మే బి కమర్షియల్, అది 100 కోట్ల సినిమా అయినా సరే కంటెంట్ బాగుంటేనే బాగుందని రాస్తారు. అది మాకు తెలుసు, మేము నమ్ముతున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచ్ ఆన్ September 13th. దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ. అంటే ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, అన్ని ఎమోషన్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ కృష్ణ గారు. అండ్ వంశీ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఈ మూవీ గురించి చెప్పాలంటే సంజయ్ చెప్పినట్టుగా ఫస్ట్ మేము టీజర్ చూసి వి ఆల్ వెంట్ ఇన్ టు షాక్, రైట్? లైక్ ద వే ద టీజర్ కట్ కేమ్ అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఎవ్రీవన్ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ ద టీజర్ అండ్ ఆల్ ద ఎఫర్ట్స్. And there are like many things that we want to discuss about this movie. First thing, especially ఈ మూవీలో మెయిన్ ఏంటంటే వెన్ వి వర్ డిస్కసింగ్ ద స్టోరీ ఇనిషియలీ, స్టోరీ కేమ్ అవుట్ చాలా బాగా వచ్చింది స్టోరీ. అండ్ ఎస్పెషలీ ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ షీ వాజ్
when she started the conversation, she mentioned about, is it thriller, horror, or mystical? What kind of storyline is it? One thing, aim chapalante, you all will get goosebumps. That is guaranteed. Especially the second half of the movie, it will be like a roller coaster ride and Japachu. Especially, I watched the movie like even yesterday we had a show. I've completed like 9 times watching this movie. Not a single time I got bored. And second half is like breathtaking experience. And Dhruva will cover anyway. There is something special about this movie. We are very happy and we are proud to say that in Telugu cinema industry, at least after We Born, we have never experienced this kind of genre. This is first time experiences in Telugu cinema. We can proudly say that. Thanks Dhruva for coming up with this kind of content. Ivalle petla ante people are loving like comedy films, and a lot of people asked why not meru comedy content diledu, why only this kind of content ani. End of the day, movie is all about people want to turn up to theater, feel that experience, and they want to get that immersive experience in the theater. And we are more than 100% guarantee that whoever turns up to the theater, watches this film, will not go disappointed, not even 1%. That is guaranteed for sure. Thanks especially Akshay. E kind of content ki visuals plays main role, and you all have seen the visuals. Most of the shooting were done in forest area, and we had to travel like different forest to get. Especially the big challenge with Dhruva is he's never satisfied. He's never satisfied, and everyone knows that he's a big pain to work with. But end of the day, all that pain, effort, you will love it once that the project is complete. When you see on the big screen, we all will love that. No one will remember that kind of pain or a hard work you have put, because end of the day, it all matters is the result. So the result came out top notch. Thanks Akshay for giving us that amazing visuals. Visuals are next level, and especially shooting in forest. That is like maku kuda first time experience. Forest area lo night time there were few shots. ఎప్పుడు ఏమొస్తుందో వెనకాల నుంచి తెలియట్లేదు. కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. వెన్ను కాదు, బాడీలో ఎవ్రీ పార్ట్ షేక్ అయింది. సో వీ కెన్ సే దట్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, బికాస్ సౌండ్స్ వస్తున్నాయి, ఏమొస్తుందో తెలీదు. సో థ్యాంక్స్ సందీప్. ఇంకోటి ఏంటంటే వర్షము, ఆ వర్షం సౌండ్ కూడా భయంకరంగా ఉంది. చాలామంది హారర్ అండ్ థియేటర్లో చూసేది వేరు, ఫారెస్ట్ విల్ గివ్ లైక్ క్రేజీ ఎక్స్పీరియన్స్. And thanks Akshay for giving that beautiful visuals. And another important thing, especially E kind of genre, E kind of movie ki we all thought sound plays major role. So we have invested so much time, literally post production ke we have spent like almost 6 months to get this kind of audio output. Especially songs you all heard, first song 3 days back ochindi. The result was amazing. People started loving the song. There were a couple of other songs. Songs are very, very beautiful. Couple of songs will be close to our hearts and Japachu. So, chala baga vache songs. And another major part is the background score. Ee movie ki background score is like the core pillar of the movie. To get that kind of output, we realized like normal traditional ga velte maybe we may not get this kind of output ani we had to go back to almost 100 years 120 years old instruments teppichi we had to get that percussions done. Sound output ochindi.
I think everyone will love the background score, especially కొన్ని high scenes వచ్చే elements ఉన్నాయి. Low scenes I don't know. I didn't even count because I felt most of the scenes are high scenes, and yeah, it really gave like goosebumps. So you all will experience that. Maybe ఇది చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇప్పుడు అనుకోవచ్చు, బట్ రిమెంబర్ విజువల్స్, బీజిఎం అండ్ స్క్రీన్ ప్లే, ఎస్పెషలీ ధృవ స్క్రీన్ ప్లే అయితే సెకండ్ హాఫ్ చింపేసాడు. స్పెషల్లీ ఫ్యూ సీన్స్ ఉన్నాయి, 10 times చూసినా కూడా ఇప్పటికీ మళ్ళీ ఇవాళ షో వేస్తా అంటే ఐ విల్ టర్న్ అప్ అగైన్ అండ్ ఐ విల్ వాచ్ ద షో. సో అమేజింగ్ ఉంది స్క్రీన్ ప్లే, అండ్ థ్యాంక్స్ టు దీప్తి అండ్ పృథ్వీ. Yeah, they have been equally patient with the entire crew, entire team, because it's not, most of the shoots were done not just indoor, in forest areas, in caves. It was not easy at all. And thanks to our heroine Pragna, she played a very, very important role, and she was looking very beautiful in the movie as well. Yeah, that's it. Thank you. థ్యాంక్ యూ. మీ మాటల్లో ఎక్సైట్మెంట్, కాన్ఫిడెన్స్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయండి. సో మాకు థియేటర్లో సినిమా చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఆల్రెడీ ఆన్ సెట్స్ వచ్చేసింది అనమాట, ఫారెస్ట్ లొకేషన్స్లో. అర్థమైంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడిన వాళ్ళందరూ రిలీజ్ డేట్ మెన్షన్ చేయాలి మీరు. ఈరోజు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్. ఎస్, చెప్పండి. So we are coming on September 13th. Please do watch it in theater. See, everyone says the same thing. But this movie, ఈ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే you will only get it in theaters. Yeah, that's it. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు పృథ్వీ యాదవ్ గారు మాట్లాడతారు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ కళింగా. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. సినిమా గురించి చెప్పాలంటే మన కళింగా మూవీ 13 సెప్టెంబర్లో నియర్ బై థియేటర్స్ వస్తుంది. సినిమా అంతా మొత్తం మ్యాక్సిమం అవుట్డోర్లో తీసిన మూవీ ఇది. ఫారెస్ట్లో వెళ్ళాము, మారేడుమిల్లి, బెంగళూరులో, మహారాష్ట్రలో, ఇలా ఫారెస్ట్లో వెళ్ళి తీసుకొచ్చిన మూవీ ఇదంతా. సినిమా గురించి చెప్పాలంటే ముందుగా మన అక్షయరామ్ ఈజ్ మెయిన్ హీరో ఆఫ్ ది మూవీ. ఎందుకంటే తనే ఫస్ట్ క్యాప్చర్ చేశాడు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేడు. వర్షం పడుతున్నా, ఏది వస్తున్నా, చీకట్లో కూడా విత్ పర్మిషన్స్ చాలా కష్టమైనా సరే అతను కాంప్రమైజ్ అవ్వలేడు, తీసుకున్నాడు. అది ఏం కావాలి అతనికి. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ ద మూవీ మా ధృవ సార్ గారికి. ఆయన కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎన్ని డేస్ అయినా సరే ఫారెస్ట్లో వర్షం పడుతున్నా సరే ఆగకుండా మనకు కావాల్సిన విజువల్స్ కానీ సీన్స్ కానీ కంప్లీట్ అయ్యే వరకు రానివ్వలేదని. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ ధృవ గారి గురించే చెప్పారు, హీరో ధృవ గారి గురించి చెప్పలేదు మీరు. థ్యాంక్ యూ. ఇంకా కంగారు పెట్టాను నేను పృథ్వీ గారిని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఎస్ దీప్తి కొండవేటి గారు ఇప్పుడు మాట్లాడతారు. చెప్పండి, కొట్టచ్చు. నో మొమెంటమ్స్. ఎస్. Thank you everyone, the media partners, media friends. Thank you so much for taking our time and being here. It's an honor for us. యాక్చువల్లీ మూవీ గురించి చెప్దాం అనుకున్నాను, బట్ హాఫ్ థింగ్ అక్షయ్ కంప్లీట్ చేశాడు, మిగతా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే వంశీ కంప్లీట్ చేశాడు. సో దేర్ ఇస్ నథింగ్ మచ్ ఐ వాంట్ టు టెల్ రైట్ నౌ. మూవీ ఈస్ కమింగ్ ఆన్ 13th September అండి. ప్లీజ్ డూ విజిట్ అండ్ వాచ్ ద మూవీ. ఒక మంచి ఫీల్తో అయితే యూ విల్ లీవ్ ద థియేటర్స్, దట్స్ ఫర్ ష్యూర్. Just to add a little bit about the movie, I would say Kalinga is Dhruva's idea. So Seed anedi Kalinga, it was brought up by Dhruva. It was his idea, his execution, and we were all a part of it, supporting him. So movie kanna ekku I would like to talk about the team. So ఏ team member ni తీసుకున్నా గానీ, so like they say, Akshay did a great job with cinematography. There's no doubt about it. So adi asset anukuntam. Mali next when we hear the BGM, that becomes an asset. Then when we look at the sound effects, VFX, CG work, everything, it's like everything was done on a top notch.
సో ఒక్క టీమ్ లేదా ఒక ఎలిమెంట్ చాలా బాగుందని ఇన్ దిస్ పర్టికులర్ మూవీ చెప్పడం చాలా కష్టం. సో దిస్ ఇస్ మై సెకండ్ మూవీ యాజ్ అ ప్రొడ్యూసర్. ఫస్ట్ వాస్ కిరోసిన్. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. ద ఎక్స్పీరియన్స్, ద వర్క్, ద ప్రొడక్షన్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇంప్రూవ్డ్ డ్రాస్టికలీ. సో యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ప్లెజర్ వాచింగ్ దిస్ మూవీ. ప్రొడక్షన్ వాల్యూస్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. దట్ యూ క్యాన్ ఈజీలీ విజువలైజ్ ఇన్ ద మూవీ. So yeah, I would like to talk a little about the director, hero, screenplay, dialogue writer. I would say he's a person involved in all the crafts. So thank you Dhruva garu for all your efforts in the movie. Enta chapina takve, because he has put his heart and soul and everything in this movie, for this movie. And ivala whatever we are seeing, it's completely his dedication and his passion that is clearly seen on screen right now. So a special mention to our gorgeous heroine Pragna Nayan garu. She was looking amazing in the movie, and I really can't take off my eyes from her in the movie. You looked gorgeous. And thanks to everyone, my ADs, my team, everyone, whoever is here. Thank you so much for your extended support throughout the movie and now and for always. Thank you so much. I can't really thank enough. So please, September 13th movie release avutundandi. Please do watch, and we definitely need your blessings. Thank you so very much. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు. అండ్ నౌ ఎస్, మన బ్యూటిఫుల్ ప్రజ్ఞా నయన్ మాట్లాడతారు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో అందరూ భోజనం చేశారా? Okay, so I'm so excited about this movie. I can tell this movie you will find all kind of expressions, love, romance, horror, thriller, yes, and yeah. So yeah, and I can say Dhruva ji did great job, and thank you Dhruva ji. When I first met him, he said, "I'm going to give you a hit, Pragya." I remember. So I was like, okay. And after seeing the visuals, everything, after while shooting only, he's not even, you know, if he's not feeling it, that shot is not good, he's not compromising. He's doing it again and again. So yeah, I can say in that it is not compromised at all. What else? Yeah, so it is going to release on 13th September. So guys, please come and watch in your nearest theaters. Okay, thank you so much. ధన్యవాదం. స్క్రీన్ పైన ఎంత క్యూట్ ఉన్నారో ఈ స్పీచ్ లో కూడా క్యూట్నెస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ ద హీరో ఆఫ్ కళింగ ధ్రువ వాయు గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ వచ్చేసిన అందరికీ ముందుగా మా పాత్రికేయ మీడియా గురువులకి నా పాదాభివందనములు. ఎందుకంటే నేను నా ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రస్థానం నుంచి గురువులనే మెన్షన్ చేస్తా. ఎందుకంటే నన్ను ప్రపంచానికి అండ్ ప్రపంచానికి నన్ను పరిచయం చేసేది ఈ గురువులే కాబట్టి. సో చాలా చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఇప్పుడు ఈ మెయిన్గా మేము ఈ ప్రెస్ మీట్ ఈ పెట్టడానికి కారణం ఏంటంటే టీజర్కి వచ్చిన రెస్పాన్స్, సాంగ్స్కి వచ్చిన రెస్పాన్స్. సో దిస్ మూవీ నీడ్స్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. అండ్ టీజర్ రిలీజ్ చేసిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్లో అక్రాస్ గ్లోబ్ ఓవర్సీస్ రైట్స్ అన్నీ అయిపోయాయండి, అవుట్ రైట్లో. సో యూ కెన్ ఇమాజిన్ ది కంటెంట్ కెపాసిటీ. ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్ ఫర్ న్యూ కమర్స్ టు డూ దట్. ఇట్స్ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే నేను మొదటి చూసాను కాబట్టి. సెకండ్కి వచ్చే వరకు ఇట్స్ లైక్ విత్ ఇన్ 1 వీక్. సో ఇప్పుడు తెలుగుకి వస్తున్నాం. అండ్ హిందీలో కూడా ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు చూసి దే లవ్ ద మూవీ అండ్ దే ఆర్ సైనింగ్. మేబీ విల్ కమ్ అప్ విత్ ద నేమ్ సోన్. సో దిస్ ఈస్ అబౌట్ అంటే కంటెంట్ మాట్లాడుతుంది అనేది ఒకటి గట్టిగా నమ్మాను. అండ్ కొత్తది ఏదో ఒకటి ఇవ్వాలి ఆడియన్స్కి. ఏదో రెగ్యులర్ సినిమా చూస్తే వాళ్ళు థియేటర్ వరకు రారు. సంథింగ్ డిఫరెంట్, వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వాలి థియేటర్లో అని చెప్పి కళింగ అనే మూవీ స్క్రిప్ట్ రాసుకున్నాము. అండ్ టాకింగ్ అబౌట్ ది జోనర్, ఇట్లా ఏంటి ఇది హారరా అది ఇది అని అడుగుతున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ హారర్ అండి, ఇట్స్ అ ఫిక్షనల్ డ్రామా. ఇందులో అన్నీ కలిసి ఉన్నాయన్నమాట. మేము కావాలని ఇది డివోషనల్ పెడదామా, హారర్ పెడదామా, అడ్వెంచరస్ పెడదామా, థ్రిల్ పెడదామా, నో. లవ్ పెడదామా, నో. ఇట్ కేమ్, ద కంటెంట్ అలా రాసుకుంటూ వెళ్ళిపోయింది అండ్ అలా వచ్చింది. అండ్ ఫస్ట్ షెడ్యూల్లో చూసేసరికి ఇంకా మేము కాంప్రమైజ్ అవ్వలేకపోయాం. అండ్ బడ్జెట్ అవుతూ ఉంది, బట్ మూవీ కేమ్ అవుట్ నెక్స్ట్ లెవెల్.
ట్రస్ట్ మీ ఇప్పటివరకు ఒక 50 మంది చూస్తుంటారు, అందరు యూ హ్యావ్ ఎ బ్లాక్ బస్టర్ అన్నారు. అండ్ హూఎవర్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరికి పంపించినా ఇమీడియట్లీ వాళ్ళు సైన్ చేశారు నెక్స్ట్ డేనే. సో దట్ ఈస్ కంటెంట్, అది మాట్లాడుతుంది, నేను ఎక్కువ మాట్లాడొద్దు. అండ్ ఆల్ అబౌట్ లైక్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. అండ్ ఈ కళింగ టీజర్ కానీ సాంగ్స్ కానీ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ వాచ్. టీ సిరీస్ యూట్యూబ్లో ఉందండి, అందరు వాచ్ చేయండి. అండ్ ఓవర్సీస్లో కూడా రిలీజ్ అవుతుంది 13 సెప్టెంబర్. సో అందరు అక్కడ కూడా చూడొచ్చు. అండ్ ఐ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ వన్, అంటే కంటెంట్ చాలా టైట్ ఉంటుంది, స్క్రీన్ ప్లే చాలా టైట్గా ఉంటుంది, అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు న్యూ సీన్స్ చూస్తారు. ఇప్పటి వరకు 93 years ఆఫ్ దిస్ తెలుగు ఇండస్ట్రీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో క్రియేచర్ బేస్డ్ మూవీ అనేది రాలేదు. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ మేడ్ ఎ మూవీ విత్ దట్. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ ఈజ్ వెరీ ప్రౌడ్. సో క్రియేచర్ బేస్డ్ మూవీ రాలేదండి తెలుగులో, వచ్చినా చూపెట్టలేదు. బట్ దిస్ ద ఫస్ట్ టైమ్ వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ బిగ్ హిట్ ప్రొడక్షన్. సో ఒక కొత్త థ్రిల్, కొత్త ఎక్స్పీరియన్స్. మా సినిమా ఎందుకు చూడాలంటే చాలా కొత్తగా ఉంటుంది. అండ్ అందరూ చెప్తారు కొత్తగా ఉంటుందని, ఇలా నిజంగా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే 93 years నుంచి ఇలాంటిది లేదు కాబట్టి. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ బ్లెస్సెస్. మీ అందరు బ్లెస్సింగ్ కావాలి, మీడియా బ్లెస్సింగ్ కావాలి. ఒక మంచి సినిమాను, మంచి కంటెంట్ని మీరు చెప్తే కానీ ఆడియన్స్కి తెలియదు. మేము ఎంత చెప్పినా ఇట్ వోంట్ రీచ్ దట్ మచ్ ఆడియన్స్, అంత మందికి రీచ్ అవ్వదు. సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ కంటెంట్ మీరు కూడా చూపిస్తాను, చూడండి. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ హెల్ప్ అస్. అండ్ 13 సెప్టెంబర్ ఇన్ థియేటర్స్. అందరూ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. బికాస్ ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీరు టీవీలో అంటే ఐ డోంట్ నో, బట్ థియేటర్లో అయితే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. ఐ ఎన్ష్యూర్ దట్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్. సో ఎస్, ఒక్కసారి ఇక్కడ వెరీ ఎంతూజియాస్టిక్ కళింగ టీమ్ అందరూ ఉన్నారు కదా, ఐ థింక్ అందరూ ఒక్కసారి స్టేజ్ పైకి వస్తే ఒక మంచి గ్రూప్ ఫోటో ఉంటే బాగుంటుంది. కంగ్రాచులేషన్స్, ఎందుకంటే టీజర్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అయితే కళింగ అని పెట్టారు, అంటే కళింగ టైటిల్ వినగానే కళింగ రాజులు ఇట్లా స్ట్రైక్ అవుతుంది మైండ్ లోకి. బట్ మీరు సస్పెన్స్, థ్రిల్లర్, హారర్, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ మిక్స్ చేసేసారు. ఏంటి టైటిల్ కి వీటికి సంబంధం ఏంటి అసలు? కళింగ టైటిల్ కి ఈ ఉన్న ఫిక్షనల్, ఇది ఇట్స్ ఫిక్షనల్ డ్రామా. సో హిస్టరీకి ఏం సంబంధం లేదు దానికి. ఇట్స్ ఏ కాల్పితికం. సో ఇట్స్ ఫిక్షనల్. సో అయితే బేసికల్లీ రీసెంట్గా వచ్చిన చాలా మూవీస్, హారర్ మూవీస్ చూస్తుంటే కంటెంట్ తక్కువ ఉంటుంది, బీజిఎం వాయించేస్తున్నారు, భయపెడుతున్నారు బాగానే, బట్ కంటెంట్ ఉండట్లేదు. మీ మూవీ సంగతి ఏంటి? కంటెంట్ ఫుల్గా ఉంటుంది మీకు, దాంతో పాటు బీజిఎం ఇవన్నీ ఇంకా ఎక్కువసరే, ఇంకా మీకు విజువల్ పరంగా కానీ, ఆడియో పరంగా కానీ, కంటెంట్ పరంగా కానీ. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ కంటెంట్. స్టోరీ టైట్ గ్రిప్పింగ్ అండ్ టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. చిన్న సినిమాలన్నీ కూడా దానికి సంబంధించిన ఒక లాంగ్వేజ్ లో వస్తే ఎక్కువ, లేదు 2 మ్యాక్సిమం. బట్ ఒక చిన్న సినిమా పాన్ ఇండియా మూవీగా వస్తుంది, దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు సినిమాలో కంటెంట్లో దమ్ముందనుకోండి, ఐ వాంట్ టు రీచ్ టు ది ఎక్స్ట్రీ, ఐ మీన్ అందరి ఆడియన్స్కి రీచ్ అవ్వాలని అనుకుంటాం. మీరు ఒకసారి కళింగ టీజర్ రియాక్షన్స్ అని హిందీలో చూడండి. వై నాట్ వీ డూ ఇట్ ఇన్ హిందీ అని హిందీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ బిఫోర్ ఓన్లీ వీ స్టార్టెడ్ ఇన్ ఆల్ 5 లాంగ్వేజెస్లో మేము స్టార్ట్ చేసేసాం. సో ఫస్ట్ యాజ్ వీ ప్లాన్డ్ హిందీ అండ్ తెలుగు వీఆర్ స్టార్టింగ్ ఇట్ ఆఫ్, అండ్ తమిళ్, కన్నడ, మలయాళం ఎట్ ఏ టైం. సో ఒక 2 weeks, ఎందుకంటే మేము అన్ని జాగాల్లో ఎట్ ఏ టైం వీ కాంట్ డూ దట్. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ టేకింగ్ సమ్ గ్యాప్ అంతే. సో అయితే తెలుగులో ఫస్ట్ మీరు అనుకున్నారు కదా, తెలుగు అండ్ హిందీ అని చెప్పి, హిందీలో కూడా అందరూ కొనడం అదంతా కూడా జరిగింది అన్నారు, బట్ తెలుగులో ఇంకా లేదు. ఏంటి తెలుగు అంటే చిన్న చూపు అనుకోవచ్చా మన వాళ్ళకి? ఎందుకు అర్థం కాలే నాకు. ఇప్పటికే హిందీలో సేల్ అయిపోయింది అట్లా చెప్తున్నారు కదా. హిందీ తెలుగు అయిపోయింది, హిందీ తెలుగు అయిపోయిందండి, ఓవర్సీస్ తెలుగు కూడా. సో వాళ్ళు ఓవర్సీస్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఆల్ లాంగ్వేజెస్ తీసుకుంటారు. దే వోంట్ మెన్షన్ లైక్ సెపరేట్ ఒకటి. మనం ఒకటే తీసుకుంటే ఒకటే తీసుకునేవాళ్ళు. సో ఇంకొకటి, సస్పెన్స్ అండ్ హారర్ మూవీస్లో రొమాన్స్ అనేది చాలా స్థాయి పెరుగుతుంది ఎక్కువ, ఎందుకంటే ఆడియన్స్ని కొంచెం క్యాచ్ చేయడానికి. మీ మూవీలో ఎట్లుంటుంది? అలా ఏమి ఉండదండి, అందరితో కలిసి చూడొచ్చు. వీ హ్యావ్ దట్ లిమిటేషన్స్. సో అలా ఏమి ఉండదు. ప్రజ్ఞ గారికి హాయ్. ప్రజ్ఞ, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది 2023లో చక్రవ్యూహంలో మీ రోల్ చాలా బాగా ప్లే చేశారు, నెగిటివ్ షేడ్. అది కూడా ఒక సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ జోనర్. అండ్ ఇది కూడా చూసుకుంటే మంచి సస్పెన్స్తో ఉంది. వై యూ చూస్ ఓన్లీ సస్పెన్స్ మూవీసే చూస్ చేసుకుంటారా? వాట్స్ ద థింగ్, హౌ యూ సెలెక్ట్ ద స్టోరీస్? Hi Hema, yeah, thank you for asking me this question. Nice question. So I think suspense, everybody likes
to watch the suspense movie. So you'll not feel anything bored when you are watching that kind of movie. So one of the reason is the answer. Yes. Nice story selection actually. Yes, it's very nice story and everyone should watch, then they'll understand. And my character is a village character. So in Chakravyuham, I was like, I have done little makeup. In this, it is full raw. For me, I don't know how people will react after watching this, but I think I'm looking okay. Yeah. So let's audience decide. Thank you so much, guys. Yeah, for so much of love till now. So thank you so much. Keep loving me. దీప్తి గారు, సో గుడ్ టు సీ యాక్చువల్లీ లేడీ ప్రొడ్యూసర్స్ చూస్తే అదొక ఆనందం నాకు. సో మీరు అసలు దీన్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు? అసలు స్టోరీ మీ దగ్గరికి రాగానే వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ యాక్చువల్లీ? Okay, thanks Haima for the question, and thank you so much for the compliment as well. So, girl power. So there was only one reason why I thought I should produce this movie. It is the storyline. It is entirely different from what we have seen. English lo matlad Telugu lena. And Dhruva garu story line cheppinappudu I was like, okay, it is completely new. Though I was not fully into the movie, chala kotta line chepparu anesi I was very confident then only. So I asked him to narrate a little bit more. So ఆయన డీటెయిల్డ్గా నాకు చెప్పారనమాట స్టోరీ. సో ఐ వాజ్ లైక్, ఓకే, వీ హ్యావ్ టు డూ ఇట్, దెర్ ఇస్ నో సెకండ్ డౌట్ అబౌట్ ఇట్. సో కిరోసిన్లో ఆల్రెడీ ఆయన డైరెక్షన్ చూసాను, అండ్ హీఈస్ నాట్ సమ్వన్ హూ విల్ కాంప్రమైజ్ ఎట్ ఎనీ లెవెల్, అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ మనీ కూడా వేస్ట్ చేయరు. సో ఆ కాన్ఫిడెన్స్తో ఐ సెడ్ వీ షుడ్ బ్రింగ్ ఇట్ ఆన్ టు స్క్రీన్స్. సో సింపుల్ స్టోరీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్ మూవీ. సో అందుకే యాక్సెప్ట్ చేశానండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. I personally congratulate all the team because your battle has already been won. మీ టీజర్తోనో మీ బిజినెస్లన్నీ కంప్లీట్ అయినందుకు పురిటినొప్పులు లేకుండా సెప్టెంబర్ 13న హాయిగా రిలీజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ ది సెకండ్ ప్లేస్ మీ ట్రైలర్ కూడా చాలా ఎక్సైటింగ్గా గ్రిప్పింగ్గా ఉంది. ఫ్యాంటాస్టిక్, అండ్ ఇట్ విల్ ఆల్సో క్యాచ్ ది ఫైర్ ఇన్ ది ఆడిటోరియంస్ ఐ బిలీవ్. మోర్ ఇంపార్టెంట్లీ, ఇప్పుడు మీరు ఈ కథను తయారు చేసుకున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ ఐడియా ఆన్ ది బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ అండి? అంటే ఇలాంటి కథలు, ఇలాంటి ప్లే చేస్తే ఆడియన్స్ ఎక్కువగా ఎక్సైట్ అవుతారు, అట్రాక్ట్ అవుతారన్నా, లేకపోతే వాజ్ దేర్ ఎనీ బేస్ ఫర్ ద స్టోరీ? ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు? బేసికల్లీ నేను స్టార్ట్ అనుకున్నప్పుడు ఏదో కొత్త కథ చెప్పాలి. నేను ఆల్రెడీ చూపించినవో చూస్తే ఎవరు చూడరు థియేటర్స్కి అనేది ఒకటి కన్ఫామ్. సో ఏం కొత్తగా చెప్పగలుగుతాం? ఏ ట్రెడిషన్స్ మనకున్నాయి? ఇప్పుడు నాకు తెలంగాణ సైడ్లో కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి, అవి ఇంకొకరికి చాలామందికి తెలియదు. సో అలాంటి ట్రెడిషన్స్ ఏవేవి ఉన్నాయి. సో ఇలా బ్యాక్ అండ్ బాగా వర్క్ చేసి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ న్యూ సీన్స్ మీరు చూసుంటే విజువల్స్ కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు ఇప్పటివరకు తెలుగు తెరపైన అలాంటి డైలాగ్స్ కానీ అవి కానీ విని ఉండరు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ న్యూ పెడితేనే జనాలు థియేటర్కి వస్తారు, వాళ్ళు చూస్తారు, ఆదరిస్తారు అన్నది ఒక్క దాంతో కంటెంట్ చాలా టైట్గా రాసుకొని చేయాల్సి వచ్చింది. అంటే ఈ బ్లాక్ మ్యాజిక్స్ వాటి మీద బేస్ అయ్యారా? లేదు, ఇది కంప్లీట్లీ నాట్ రిలేటెడ్ టు బ్లాక్ మ్యాజిక్. ఇట్స్ అ పార్ట్ దేర్, దట్స్ ఇట్, పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ యూ హ్యావ్ డైరెక్టెడ్ ది ఫిల్మ్ అండ్ లెట్ ద ఫిల్మ్ ఆన్ స్క్రీన్. మీరు డైరెక్టర్ గానా హీరో గానా? మీరు ఏది ఇష్టం మీకు? అంటే ఏది ముందు వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో బిఫోర్ దిస్ యాక్చువల్ నేను చెప్పాలి, నా ఇంట్రో ఏంటంటే నేను ఇంతకుముందు పెళ్లి చూపులు అని చేశాను, గాజీ, టెర్రర్, ఇలాంటి చిన్న పెద్ద సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు చేశాను. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఇంకా హీరోగా చేయాలి, ఇంకెవరు ఇవ్వరు కదా మనకు. సో మనమే ఏదో ఒకటి చేయాలని ప్రొడ్యూసర్ని బట్టి కన్విన్స్ చేసి వి స్టార్టెడ్. బట్ వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఛాలెంజ్ ఇన్ ది ఫిల్మ్ అండి? ఈ కథను తయారు చేయడం కానీ, లేకపోతే ఇట్ ఈస్ బీయింగ్ ట్రాన్స్లేటెడ్ ఆన్ టు దిస్ ఐడియాస్ అండి, న్యూ ఐడియాస్. ఎందుకంటే జనాలకు న్యూ ఐడియాస్ చెప్పాలి, న్యూ కథలు చెప్పాలి కదా, అది ఛాలెంజ్ అండి. అంటే ఉన్నాయి ఆల్రెడీ, ఏమన్నా లవ్ ఇవి రాసేయమంటే రాసేయచ్చు ఈజీగానే, రివెంజ్ రాసేయమన్నా రాసేయచ్చు. కానీ మీకు నచ్చట్లేదు అయితే ఇప్పుడు వచ్చే సినిమాలు ఏమి నచ్చట్లేదు అన్నమాట? నచ్చాయి సార్, ఎందుకు నచ్చాయి? మహారాజా రీసెంట్గా వచ్చినాయి, వాళ్ళే కూడా నచ్చుతాయి, అన్ని నచ్చుతాయి కొత్తవి. ఓకే, సో ఇందాక అన్నప్పుడు మామూలు రెగ్యులర్ సినిమాలు చూడట్లేదండి జనాలు, రావట్లేదు కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద చిన్న అనకుండా కంటెంట్ బాగుంటేనే వెళ్తున్నారు. ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్. ఫ్రమ్ జాన్ నుంచి చూస్తున్నాం మనం. కంటెంట్ బాగుంటే వాడు కొత్తోడా, చిన్నోడా, పాతోడా, నో ఓపెన్ కేర్స్. కంటెంట్ బాగుంది, కథ బాగుందంటే వెళ్ళిపోదాం థియేటర్లకి. దట్ ఐ హావ్ సీన్. అదే మీరు తక్కువ సినిమాలు, పోయిన సినిమాలు అన్నిటి గురించి మాట్లాడుతున్నారు ఇండైరెక్ట్ గా, అంతేనా సార్? అలా ఏం లేదు,
అలా ఏం లేదు. ఆ సినిమాలు ఏం చూడట్లేదండి ఎవరును. అంటే బాగా లేకపోతే చూడట్లేదు సార్, థియేటర్కి వెళ్ళి చూడట్లేదు, అది కన్ఫర్మ్. అది కంటెంట్ బాగుందంటే చూస్తున్నారు. మీరు బేసిక్ గా మీకు ఏ కంటెంట్ ఇష్టం అండి? అంటే తక్కువ ఇప్పుడు మీకు నచ్చట్లేదు వచ్చే సినిమాలు ఏవి, అందుకని కొత్తగా ఒక కథ రాసుకున్నారు. బట్ ఒరిజినల్ గా మీరు ఒక డైరెక్టర్ గా డైరెక్టర్ గా నచ్చే కథ ఏది, హీరోగా నచ్చే కథ ఏది మీకు? డైరెక్టర్ గా నచ్చే కథ, హీరోగా నచ్చే కథ రెండు ఒకటే ఉంటది. అది శంకర్ గారి మూవీస్ ఉంటాయి. తెలుగులో రాజమౌళి గారు, సుకుమార్ గారు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కదా సార్, అందరూ నచ్చుతారు. ఇంకా మనం ఆ స్టేజ్కి రాలేదు సార్, ఇది స్టార్ట్ బిగినింగ్ కాబట్టి ఏదో చిన్నోళ్ళము, చిన్న సినిమా తీసుకున్నాము. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు గివ్ దట్ ఇంపాక్ట్. అంటే నేను ఇంకొక టెక్నికల్ పాయింట్, అంటే మీరు హీరోగా డైరెక్టర్ గా రెండింటికి చేస్తారు కదా. కరెక్ట్. ముందు ఆవిడ దీప్తి కొండవీటి గారిని మెచ్చుకోవాలి. చాలా మంది అది చేయడానికి భయపడి డైరెక్టర్ని అన్ని ఆఫీసుల్లోనే తిప్పుతున్నారు, యంగ్ డైరెక్టర్ని, హీరో డేట్లు పట్టుకురా అని చెప్పి. అలా అనకుండా ఆవిడ మీకు అలో చేసినందుకు ఆవిడకి జీవితాంతం మీరు రుణపడి ఉండాలి. జీవితాంతం. థ్యాంక్ యూ. అయితే మీరు ఎందుకు అంటే ఇంకో హీరో దొరక్క మీరు చేశారా, లేదా యూ హ్యావ్ ట్రస్టెడ్ అపాన్ దట్ నేను చేసేయాలి ఇందులో హీరో అంతే? ఇలా లేకుండే కథ అనుకున్నప్పుడు కొందరు హీరోలను అనుకున్నాను సార్. ఎవరండి అనుకున్నాను సార్? ఎవరెవరిని? సత్యదేవ్ గారిని అనుకున్నాము, ఇంకొంతమంది పెద్దవాళ్ళని కూడా అనుకున్నాను. సింహ లేకపోతే అంటే మా సత్యదేవ్ కానీ లేకపోతే తిరువీర్ కానీ, సో ఇలా అనుకున్నాను చాలా మందిని. బట్ డ్యూ టు డేట్స్ ఆర్ సంథింగ్ అది అవ్వలేదు. సో నేను అనుకున్నాను సరే, ఇంకా నమ్మలేదా మీ కథ? నమ్మలేదు వాళ్ళకి ఇంకా కథ చెప్పలేదు సార్, టైం దొరకలేదు. ఓకే. సో నేను ట్రై చేశాను, బట్ ఆ టైం దొరకక అది ఏదో కుదరలేదు ఇంకా. ఓకే. సో నేను అనుకున్నాను, బట్ బేసిక్గా ఇట్లా వెళ్తూ సరే ఇంత బాగా చెప్తూ ఇంత బాగా నువ్వు చేయగలుగుతావు అని వి హావ్ స్టార్టెడ్. ఓకే. అంటే మీరు దీప్తి గారు జస్ట్ మినిట్, మీరు ఆయన్ని డైరెక్టర్ గా హీరోగా రెండింటికి ఈ సినిమాలోని ఎంకరేజ్ చేయడానికి వాట్ ఈస్ ది బెస్ట్ ఎలిమెంట్ యూ ఫౌండ్ ఇన్ హిమ్ అండి? ఫస్ట్ థింగ్ లైక్ ఐ సెడ్, కిరోసిన్ ఆల్రెడీ నేను ఆయనతోనే చేశాను. ఐ వాజ్ ద ప్రొడ్యూసర్ ఫర్ అ మూవీ కిరోసిన్, తెలుగు సినిమా. దానికి ఆయనే యాక్టర్ డైరెక్టర్ అనమాట. సో ఐ ఆల్రెడీ సా హిస్ వర్క్. సో మళ్ళీ అతను సత్యదేవ్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు మరి? వెన్ హీ నెరేటెడ్ ద స్టోరీ, ఆయన మైండ్ లో ఉన్న థాట్స్ ఏంటంటే వేరే హీరోని పెట్టి హీ వాంటెడ్ టు డైరెక్ట్ ద మూవీ. ఓకే. సో ఇట్ వాస్ హిస్ ప్లాన్, హిస్ ఐడియా, హిస్ కాల్. Totally his call. We gave him that freedom to choose the actors as well. He did everything for the movie. So finally when the dates were not matching, ante inga story narrate kuda cheyaledu vallaki, but they were occupied for some time. So we didn't want to wait for so long. When we have a good content in hands, why don't we do it అని చెప్పేసి. అండ్ సిన్స్ ఐవ్ ఆల్రెడీ సీన్ హిమ్ యాక్ట్ ఇన్ వన్ ఆఫ్ మై మూవీస్, ద ఫస్ట్ మూవీ. అండ్ ఈ సినిమాలో ఆయన విలేజ్ క్యారెక్టర్, ఒక మాస్ క్యారెక్టర్. సో ఐ నో హీ విల్ సూట్ వెల్ ఫర్ ఇట్. ఓకే. మీరు ఈ సినిమా బడ్జెట్ మొట్టమొదటి చెప్పిన బడ్జెట్ లోనే తీసాడా, లేకపోతే అలా పెంచుకుంటే? కొంచెం పెరిగిందండి. కొంచెం పెరిగిందా? వాట్ ఈస్ ది రీజన్ అండి? రీజన్ ఏం లేదు, వీ ఇన్వెస్టెడ్ లిటిల్ ఇన్ విఎఫ్ఎక్స్, సిజీ. సినిమాకి హెల్ప్ అవుతుంది అంటే వీ వర్ రెడీ టు ఇన్వెస్ట్. సో యాక్చువల్లీ ఆయన చెప్పిన బడ్జెట్లో అయిపోయేది, బట్ వీ వాంటెడ్ టు గో హెడ్ అండ్, ఎందుకంటే సినిమా చాలా బాగా వచ్చింది. సో వీ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ సింపుల్ మ్యాటర్స్. సో వీ వాంటెడ్ టు గో హెడ్ అండ్ ఇన్వెస్ట్ అ లిటిల్ మోర్. When the outcome is so good, yeah, why not? Very good, very good. Yeah. And I personally appreciate your work. All the visuals are fantastic. Thank you, sir. Thank you. Good. It will help the film really to take the auditoriums by storm. Thank you, sir. Very good. చాలా మంది డైరెక్టర్లకు ఛాలెంజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ సినిమాతో. అంటే 4 ఫైట్లు 6 పాటలు ఇలాంటి ఫార్ములాతోనే చాలా వరకు సినిమాలు వస్తున్నాయి, కానీ ఇలాంటి కొత్త కంటెంట్తో చాలా మంది తీయడానికి భయపడుతున్నారు. మీ కంటెంట్ చూస్తే చాలా బాగుంది. ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ చాలా కీలకంగా ఉంటాయి. మీ సినిమాలలో విఎఫ్ఎక్స్ ఎలా ఉండబోతుంది? మీరు చూసారు సార్, నెక్స్ట్ లెవెల్ చాలా కేర్ తీసుకొని, నాట్ ఈవెన్ 1 డిపార్ట్మెంట్, లైక్ 2-3 డిపార్ట్మెంట్స్తో వర్క్ చేసి, కంపెనీస్తో వర్క్ చేసి, ఢిల్లీలో ఒకటి అయింది, జర్మనీలో అయింది, అండ్ ఇక్కడ మన హైదరాబాద్లో అయింది. ఓకే. దీప్తి గారు, ధ్రువ్ గారిలో మీకు యాక్టర్ బాగా ఇష్టమా, డైరెక్టర్ బాగా ఇష్టమా? ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిస్ డైరెక్షన్. చాలా ఇష్టం అండి డైరెక్టర్గా. సో దట్ హీ వోంట్ యాక్సెప్ట్. నేను ఎప్పుడు అదే చెప్తాను, యూ విల్ బి ఎ గ్రేట్ డైరెక్టర్ అంటే. ఆయనకి యాక్టింగ్ అంటేనే చాలా ఎక్కువ ఇష్టం. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండి. మీరు వెన్ యూ స్టార్టెడ్ యువర్ క్వశ్చన్, ఇట్ వాస్ రియలీ మోటివేటింగ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. లేదు, ఇలాంటి సినిమాలు చాలా రావాలి, ఎందుకంటే ఆయన అన్నట్టు థియేటర్లకు జనాలు రావట్లేదు ఈ మధ్య. అదే కరెక్ట్ అండి. సంజయ్,
ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు, ఒకవైపు ఇలా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకు జర్నీ ఎలా ఉంది? ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇంకా నా క్యారెక్టర్ బాగుంటే సినిమాలు చేస్తూ వెళ్ళిపోతూనే ఉండాలి యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్ రోల్ అండి యాజ్ ఎ బ్యాడ్ బాయ్. ఐ ఆల్వేస్ డూ దాట్. వెరీ గుడ్ బ్యాడ్ బాయ్. బాగుంటుంది అండ్ ఫుల్ లెంత్ రోల్ చాలా బాగుంటుంది. నాది ధ్రువ గారిది కాంబినేషన్ ఉంటుంది. ఐ ఫెల్ట్ రియలీ గుడ్, ఎక్సైటెడ్. డైలాగ్స్తో పాటు సినిమా కూడా చాలా బాగుంటుంది. చాలా ఫేస్ చేశాము అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ వాచింగ్ ది టీజర్. టీం అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ధ్రువ గారు, క్వశ్చన్ అడిగే ముందు ఒక కాంప్లిమెంట్. చెప్పండి సార్. ఇది ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ అవుద్ది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఆ విజువల్స్లో, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అండ్ సీజీలో వర్త్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. నా పేరు వెంకట్, ఎన్టీవీ అండి. ఏం లేదు, టీజర్ చూసినప్పుడు నేనే తల దించేసుకున్నాను. ఓకే. రియలీ అలా అనిపించింది నాకు. అంటే అసలు ఈ సినిమా సెన్సార్ అయిద్ది అనుకుంటున్నారా మీరు? అవుతుంది సార్, అవుతుంది. ఎలా చెప్పగలుగుతున్నారు సినిమా సెన్సార్ అవుతుంది అనేసి? రేపు అయిపోద్ది సార్, రేపు ఉంది, దాన్ని బట్టి అనౌన్స్ చేస్తాం. అంటే దీంట్లో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కట్స్ కింద పోతాయి కదా? ఎస్ సార్, బిఫోర్ సీజీ ఆఫ్టర్ సీజీ ఉంది కదా, సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మేము సీజీ వాడాం. సో అక్కడ మాకు ప్లస్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే టీజర్లో ఆ పాప చెవి కోసుకోవడం, అది చైల్డ్కి అసలు నిజంగా చెప్పాలంటే, అంటే ఇది సర్టిఫికెట్ కూడా మీకు నాకు తెలిసి ఏ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు? అది సీజీఐ సార్, యాక్చువల్ సీజీఐ చేసాం. అదంతా సీజీ ఆబ్వియస్లీ కదా. చాలా ఉన్నాయి, అంటే టీజర్ మొత్తం కూడా చాలా భయంకరంగా ఉంది. అది అవన్నీ కూడా మరి కట్స్ పోతే సినిమాలో ఏముంటుంది అనుకుంటున్నారు? లేదు లేదు సార్, అన్ని కట్స్ ఏమి వెళ్ళాయి సార్. ఎందుకంటే ఇట్స్ ఎ మేజర్, వీ హ్యావ్ జస్టిఫికేషన్. ఇట్స్ ఎ రిచువల్. ఇది ఏదో మనము అనుకున్నది పెట్టింది కాదు. ఇప్పుడు మీరు నోట్లో అతను పెట్టుకొని పరిగెడుతుంది కూడా, ఇట్స్ తెలంగాణ రిచువల్. అది మీరు మహబూబ్ నగర్ సైడ్ అటు వెళ్తే బలి చేస్తారు. ఊరు చుట్టూ తిరిగి ఏదైనా జాతర అయిన రోజు నైట్ బలి చేస్తారు. అది రిచువల్. కానీ అవన్నీ విజువలైజ్ గా చూపించారు, పబ్లిక్ గా చూపించారు కదా ఇలాంటివన్నీ. అవుతాయి సార్, మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి, వచ్చేసి యూట్యూబ్ అంటే చెప్తున్నా. పబ్లిక్ అందరికి తెలుసు, మోస్ట్లీ తెలంగాణలో గట్టిగా తెలుసు. ఇలా బలి గంప అని ఉంటుంది కంపల్సరీగా. అలా అంటారా? యాక్చువల్లీ ఇది చెప్పాలంటే నాకు అంటే భయపడ్డా కూడా నచ్చింది. అంటే ఇది ఒక మరో కాంతారా లాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. కాంతారా నాకు తెలిసి ఏంటంటే 16 కోట్లతో తీస్తే 400 కోట్లు వసూలు చేసింది అది వరల్డ్ వైజ్గా. మాది కూడా అలా చేయండి సార్. అలా చేయాలంటే మీరు తెలుగులో కూడా మంచి డిస్ట్రిబ్యూటర్స్ పెట్టుకోరు. గీతా ఆర్ట్స్ లాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? ఇంకా ఇక్కడికి రాలేదు సార్. యాక్చువల్లీ లాస్ట్ 1 వీక్ లో మాకు ఓవర్సీస్ అయిపోయినాయి, హిందీ అయిపోయింది ఇండియా లెవెల్లో. సో ఇప్పుడు ఇక్కడ ట్రై చేయాలి, ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా, టు బి ఆనెస్ట్. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టి వి వాంట్ టు అప్రోచ్. ఎవరన్నా మరి అంటే కాంటాక్ట్స్ లేవా అప్రోచ్ అవడానికి? పెద్ద బ్యానర్స్, గీతా ఆర్ట్స్ లాంటి వాళ్ళు అయితే ఎంకరేజ్ చేస్తారు ఇలాంటి సినిమాలు చేస్తే, చాలా మంచి సబ్జెక్ట్ ఉంది కాబట్టి. అదే అప్రోచ్ అవ్వాలి సార్, ఇంకా మేమే అవ్వలేదు టు బి ఆనెస్ట్. నెక్స్ట్ అందరిని అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేయాలి. ధ్రువ గారు హాయ్ సార్, కంగ్రాట్స్ అండి. విజువల్ చాలా బాగున్నాయి, అంటే హై లెవెల్ క్వాలిటీ. అంటే మాకు టీజర్ ట్రైలర్ వరకు చూస్తే, సినిమా మొత్తం చూడలేదు కాబట్టి డబుల్ ఇస్తాం మీకు, ఐ ప్రామిస్ యూ టుడే. రిలీజ్ చేస్తాం మళ్ళీ. చాలా బాగుంది. సో మీకు అంటే నా పాయింట్ అంటే చూసిన తర్వాత చాలా బాగుంది. బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టుంటారు, దీనికి ఒక స్టార్ కాస్ట్ వాల్యూ పెరుగుంటే ఇంకా బాగా వచ్చింది కదా. అంటే అది ఆ టైప్ లో ఆలోచించారా? ఆలోచించాను, కానీ అప్పుడు నేను స్టార్ కాలేను కదా సార్. ఛాన్స్ దొరికినప్పుడే స్టార్ అవ్వాలి. సో ఇక్కడ ఛాన్స్ దొరికింది నాకు, ఇది పాత్ బ్రేకింగ్. సో వై టు లూజ్ దిస్ ఆపర్చునిటీ. గుడ్ అండి. మీది 2022లో అది కిరోసిన్ చూసాం, టైం థ్రిల్లర్ చాలా బాగుంది, అది కూడా బాగా చేశారు. డైరెక్షన్ వైజ్ సూపర్ చేశారు, వితౌట్ ఎక్స్పీరియన్స్ సార్. ఇది కూడా మంచిగా వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా 100 టైమ్స్ ఉంటుంది సార్. మీరు పోల్చారు, ఇంకా అదైతే చెప్పగలుగుతా. దీప్తి గారు మీరు హాయ్, బిగ్ హిట్ కిరోసిన్ చేశారు, మళ్ళీ ధ్రువ గారితో జర్నీ చేస్తున్నారు. ఎలా, ఎందుకు? అంటే మీకు ఆయన కథలు నచ్చాయా? కథలు అంటే కొంచెం అంటే ఎగ్జాక్ట్లీ మాట్లాడుకోవాలంటే కెరోసిన్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. It was the first attempt for everybody in the movie. As a director, it was his debut. As producers, it was our debut too. So అదే ఇచ్చాము. So ఈ సినిమాతో he came up with a different line, I said. So it gave me a lot of confidence. నాకు పృథ్వీ గారికి it gave us a lot of confidence to invest in the movie.
సో అందుకని వి డింట్ థింక్ ట్వైస్. స్టోరీ లైన్ బాగుంది, సో వి జస్ట్ వెంట్ అహెడ్ విత్ ప్రొడ్యూసింగ్ ద మూవీ అండ్ టుడే ఐ డోంట్ రిగ్రెట్ ఇట్ అట్ ఆల్. గుడ్ ఆల్ ది బెస్ట్. అంటే పార్ట్ 2 పార్ట్ 3 కూడా ఉన్నాయి అంటున్నారు. Yeah. సో అవి We కూడా are మీరే planning. చేస్తున్నారా లేకపోతే ఏమైనా కొలాబరేషన్స్ కి ట్రై చేస్తారా నెక్స్ట్ లెవెల్? అంటే నెక్స్ట్ లెవెల్ కొంచెం రీచ్ అవ్వడం కోసం. Definitely people have approached us, so we are looking out for options. So ఆల్ ది బెస్ట్. mostly BHP will be the prime production. Yeah. Thank you అండి. ధ్రువ్ గారు సూపర్ అండి. మళ్ళీ చెప్పిన చాలా బాగుంది విజువల్ చూస్తే. థ్యాంక్ యూ సార్, ఇట్స్ మోటివేట్స్ మీ. అలా ఆ 2 hours కూడా అలా కనిపిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్. మిత్రుడు చెప్పినట్టు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళచ్చు. మిమ్మల్ని కూర్చోబెడతా నెక్స్ట్ ఏంటి అని మీరు చూస్తూనే ఉంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. యా, ఫస్ట్ ఫర్ కళింగ టీమ్ అందరికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. టీజర్ చూస్తుంటే అంటే ప్రతి ఒక్కరు చెప్పినట్టే ఒక ఎక్సైట్మెంట్ నెక్స్ట్ ఏంటి అనేది అయితే చూపించారు. అంటే ఈ మధ్యకాలంలో సినిమాలు చూడాలంటే ఆడియన్స్ రావాలంటే సంథింగ్ ఒక మెస్మరైజింగ్ ఏదో ఒక టీజర్లో ఉంటేనే వస్తారు ఆడియన్స్. సో ఇందులో అయితే అదైతే మార్క్ క్రియేట్ చేశారు. సో అంటే అది నిజంగా ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తారా లేదంటే కాన్సెప్ట్ పరంగా వెళ్తే బాగుంటుంది? అంటే ఇందులో చూస్తుంటే కటింగ్ అంతా కూడా కొంచెం హారర్, కొంచెం భయం వేస్తూ ఇంట్రెస్టింగ్, హారర్ లవర్స్కి అయితే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరేం చెప్తారు యాక్చువల్గా? బేసిక్గా ఇవన్నీ సెకండరీ అనుకుంటాం కదా. ఫస్ట్ ఒక కథ అనుకొని ఒక సినిమా తీసేసాం, తర్వాత టీజర్లో ఓకే ఇవి ఎలిమెంట్స్ పెడితే కొంచెం ఆడియన్స్కి చూస్తారు అండ్ వాళ్ళకి కొత్తదనం కనబడుతుంది అండ్ దే విల్ ట్రై టు కమ్ టు థియేటర్స్. సో అది మా కాన్సెప్ట్. అండ్ ఆబ్వియస్లీ ఎనీ టీజర్ మనము వదిలినా ఇట్ హ్యాస్ టు గ్రాప్ ది ఆడియన్స్ కదా. ఎన్నో టీజర్లు వస్తున్నాయి, చూస్తాం, మనం వదిలేస్తాం. కానీ ఒక టీజర్ చూసినప్పుడు అరే థియేటర్కి వెళ్ళి చూద్దాం రా అన్న ఒక ఫీల్ చిన్నది మనం కలిగించగలిగితే వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ అన్న ప్యాటర్న్లో మేము ఈ సినిమా తీసాం. అంటే ఈవెన్ దో ఐఎమ్ ఏ గుడ్ హారర్ లవర్, సూపర్, మీరు విల్ ఎంజాయ్. సో అంటే తుంబాడ్ లాంటి సినిమా ఇప్పటి వరకు అలాంటి సినిమా నెక్స్ట్ ఎవరు తీయలేరు, అంటే దాన్ని ఒక బీట్ చేయలేరు అని అయితే ఉంది మార్కెట్. మేబీ కొన్ని సందర్భాల్లో చూస్తుంటే ఇది కొంచెం ఈజీ, తుంబాడికి కొంచెం సీక్వెల్స్ గా కొంచెం అలా అనిపిస్తుంది. మీకేమనిపించింది ఆ స్టోరీ అలా రాస్తున్నప్పుడు కావచ్చు? సో మేము కంటెంట్ రాసుకున్నప్పుడు విజువల్స్ పరంగా కాంతారా తుంబాడ్ రిఫరెన్స్ తీసుకున్నాం. ఎందుకంటే ఈ కథకి అలాంటి విజువల్స్ పడితే ఇంకా చాలా అదిరిపోద్ది. అండ్ కథ పరంగా సంబంధమే లేదు వాటి రెండింటికి మన దానికి, బట్ విజువల్స్ పరంగా అలా అనుకున్నాం అండ్ వీ వేర్ సక్సెస్ఫుల్. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈస్ కంపేరింగ్ విత్ కాంతారా, తుంబాడ్, వాట్ ఎవర్. సో అంత పెద్ద మూవీస్తో కంపేర్ చేసినప్పుడు వీఆర్ లైక్ లిటిల్ సక్సెస్ఫుల్. సో కాంతారా రిఫరెన్స్ తీసుకున్నారు. కాంతారాలో రియల్ ఇన్సిడెంట్లు కొన్ని ఉన్నాయి అక్కడ జరిగేది, నార్త్ కన్నడలో జరిగేది. అలా మీరు ఇక్కడైనా తెలంగాణలో జరిగే రియల్ ఇన్సిడెంట్స్ అయినా బేస్ చేసుకున్నారా? కథ రాసుకున్నట్టు ఫిక్షన్ రాసుకున్నారు, కానీ రియల్ ఇన్సిడెంట్స్ అయినా ఉన్నాయి? కొన్ని రియల్ ఇన్సిడెంట్స్, యాజ్ ఐ టోల్డ్ యు జస్ట్ నో వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బలీ షాట్, ఇవన్నీ రియల్గా జరిగేటివి. అదే ట్రెడిషన్ తీసుకున్నాను, తెలంగాణ ట్రెడిషన్. సో కంగ్రాచులేషన్స్ అండ్ మీ టీజర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ అయ్యాయి. థ్యాంక్ యూ సార్. సో మై క్వశ్చన్ ఏంటంటే జనరల్గా టీజర్ అనేది ఒక సినిమాకి హైప్ క్రియేట్ చేయడానికి ఉంటుంది. కొన్నిసార్లు టీజర్ కట్ ఎక్స్ట్రాడినరీ అండ్ ట్రైలర్ కూడా అంతే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బట్ సినిమా దగ్గరికి వెళ్ళేటప్పటికి రెండు చూసి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఆడియన్స్ వెళ్తూ ఉంటారు. కరెక్ట్. సో మీ సినిమా ఆ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ అవుతుందా? దానికి మించి అవుతుంది సార్, ఐ ప్రామిస్ యూ. దానికి మించి, ఎందుకంటే మేము ఇంకేం చూపెట్టలేదు. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ క్రియేచర్ బేస్డ్ మూవీ. నేను క్రియేచర్ని ఓన్లీ హ్యాండ్ చూపించా, బ్యాక్ సైడ్ ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. విజువల్గా విఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, బలగం సంజయ్ గారు. సో చాలా సినిమాల తర్వాత ఈ సినిమా మీకు నాకు తెలిసి కొంచెం డిఫరెంట్గా చూస్ చేశారు కదా. సో ఎలా ఉండబోతున్నారు ఇందులో? మాకు సేమ్ అదే బలగం అంటే విలన్ క్యారెక్టర్లా ఉండబోతున్నారా లేదంటే ఇంకేదైనా క్యారెక్టర్ ఉండబోతుందా? సేమ్ పవర్ఫుల్ విలన్, చాలా పవర్ఫుల్ హ్యాండ్సమ్ విలన్. హీరో గారు చెప్తుంటారు హ్యాండ్సమ్ విలన్ అంటే నేను. బట్ బాగుంటుంది క్యారెక్టర్, చాలా బాగుంటుంది, చాలా డేంజరస్గా ఉంటుంది యాజ్ యూజువల్. థ్యాంక్ యూ. గురువు గారు, యాక్చువల్లీ టైటిల్ ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టు కళింగ అంటే ఆ యుద్ధాలు అవి ఇవి గుర్తొస్తాయి అన్నారు. బట్ మీ పోస్టర్స్ చాలా బాగున్నాయి. అంటే ఏదన్నా ఒక సినిమాని మనం దగ్గరికి వెళ్ళాలి అంటే ఐదర్ ఆ ట్రైలర్ అన్న ఇంప్రెస్ చేయాలి, లేదా పోస్టర్ అయినా సరే ఇంట్రెస్టింగ్గా ఉండాలి. అటు ఆ పోస్టర్ చూసినా ఇటు ఈ పోస్టర్ చూసినా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అవి చూడంగానే ఈ మధ్య కాలంలో దేవుళ్ళకి సంబంధించిన స్టోరీస్ చాలా బాగా ఆడుతున్నాయి థియేటర్స్ లో. ఎగ్జాంపుల్ కాంతారా చూసుకోవచ్చు, హనుమాన్ చూసుకోవచ్చు, కల్కి చూసుకోవచ్చు, చూసుకోవచ్చు. మీరు యాడ్ చేస్తారు.
అదే. సో మీరు అసలు ఈ స్టోరీ రాసుకున్నప్పుడు కానీ ఈ పోస్టర్ డిజైనింగ్ ఐడియా ఎవరిది? అండ్ స్టోరీ రాసుకున్నప్పుడు ఈ ప్యాటర్న్లోనే ఉండాలి అనుకున్నారా, లేదా ఎవరైనా సజెషన్ ఇవ్వడం వల్ల మారడాలు అలాంటి? లేదు, ఆర్ట్సీ డిజైన్ రామ్ చరణ్ అని చేశారు ఈ పబ్లిసిటీ డిజైనింగ్ అంతా. అతని పోస్టర్స్ వీ హ్యావ్ టుగెదర్ డిస్కస్డ్ అండ్ వి డిడ్ దిస్ ప్యాటర్న్. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడ చూసి నరసింహస్వామి అనుకున్నారు. ప్రెస్లో కూడా మీడియాలో కూడా నరసింహస్వామి అని రాశారు, ఉగ్ర నరసింహస్వామి అని. నో, షీ ఈజ్ ప్రత్యంగిర మాత. ప్రత్యంగిర మాత ఆమె స్టోరీ మనకు చాలామందికి తెలియదు. ప్రత్యంగిరి మాత ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ దేవత గురించి కూడా తెలియదు. నరసింహస్వామి అనుకుంటారు. నో, నరసింహస్వామి కాదు. నరసింహస్వామి క్రోధాన్ని తీసిన అమ్మాయి ప్రత్యంగిరి మాత. సో ఆమె కథ నుంచి ఆమె ఒక అమ్మవారిని, కొత్త అమ్మవారిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో అలా ఇక్కడ శివుడు విష్ణుమూర్తి యాక్చువల్లీ శరభావతారము గండబేరుండ పక్షి. నరసింహస్వామి క్రోధం వచ్చినప్పుడు ఆయన గండబేరుండ పక్షి రూపం ఎత్తుతాడు. శివుడు వచ్చేసి శరభావతారం ఎత్తాడు, ఆఫ్లైన్ బర్డ్. సో ఇట్ హ్యాస్ ఇన్ ద స్టోరీ అండ్ ఆ ఎలిమెంట్స్ కూడా టచ్ చేసి వదిలేసాను. నాట్ కంప్లీట్లీ బట్ ఐ టచ్డ్ ఇట్. అందుకే థ్యాంక్ యూ. ధ్రువ గారు, హాయ్, దిస్ ఇస్ సాయి చరణ్ వన్ టైమ్స్. అండ్ అంటే డైరెక్షన్ మీరే చేశారు, హీరోగా మీరు చేశారు. అంటే ఇంత పెద్ద బిగ్ స్కేల్ స్టోరీ కదా, అంటే మీకు భయం లేదా స్టార్ట్ అయ్యడం? ఏలే సార్, నా ప్యాషన్, నా పిచ్చి ముందు అసలు ఏలే. అంటే బాగా పిచ్చి, బాగా సినిమా తీయాలని. సో నాకేమనిపించలే. అంటే నాకు ఆడుకున్నట్టు ఉంటుంది. ఇంకా నైట్లు అవుతున్నా 3 అవుతున్నా వీళ్ళని వదలను అనమాట. నైట్ 3 అవుతుంటుంది, సాల్రా బాబు అని తిట్టుకుంటుంది యూనిట్ అంతా, కానీ నేను వదల. అదే ఎనర్జీతో వీల్ వర్క్. అంటే మీరు థ్యాంక్స్ గైస్, అందరు సపోర్ట్ చేసినందుకు. 2 షిఫ్ట్స్ ఒకటేసారి వచ్చినా. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, మీరు అనుకున్నట్టు అవుట్పుట్ వచ్చిందండి? సూపర్గా వచ్చింది సార్. ఓకే, అండ్ వెరీ హ్యాపీ. సేమ్ టైం లుక్స్ చాలా బాగున్నాయి. అసలు చాలా రోజుల తర్వాత చాలా మంచి లుక్స్ చూస్తున్నా అనిపిస్తుంది. అండ్ సంజయ్ అన్న ఒక యాక్టర్గా చెప్పండి, చాలా మంచి మూవీ చేస్తున్నారు మీరు. అంటే బ్యాక్ టు బ్యాక్ అండ్ సేమ్ టైం మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఈ సినిమాలో? బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి, నాకు తెలుసు. అండ్ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఎక్సైటింగ్. అందరి క్యారెక్టర్స్ బాగుంటాయండి, చాలా మంది క్యారెక్టర్స్ చేశారు. దాంతోపాటు నాది కూడా ఒక గుడ్ క్యారెక్టర్. ధ్రువ్ గారు, హాయ్, I'm Anjali from TFPC. Congratulations, అంటే లైక్ టీజర్ వాజ్ వెరీ నైస్, చాలా బాగుంది. అండ్ ఈ టీజర్ ని జాకీ షరఫ్ గారు లాంచ్ చేశారు, రైట్? ఏంటి, ఆయన ఏమైనా స్పెషల్ క్యారెక్టర్ ఏమైనా చేస్తున్నారా ఇందులో, లేకపోతే ఏంటి ఆయనతో లాంచ్ చేయడం గల రీజన్ ఏంటి? ఏం లేదు, అది అంటే హిందీలో కూడా మార్కెట్ అవ్వాలంటే ఒక హిందీ యాక్టర్ కావాలి, ఏదో హిందీ పర్సనల్ సెలబ్రిటీ అవ్వాలా. నేను హిందీలో వెళ్ళి మన తెలుగు వాళ్ళతో చేయించిన అంటే అంత రీచ్ వెళ్ళదేమో అని వీ కెప్ట్ వన్ బాలీవుడ్ ఆర్టిస్ట్. అండ్ ఆయన రిక్వెస్ట్ చేసినాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆయన కన్సిడర్ చేసి మా రిక్వెస్ట్ని టీజర్ లాంచ్ చేసినందుకు ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకున్నా ఈ సభాముఖంగా. ఓకే, సో బేసికల్గా ఏంటంటే ఈ కాన్సెప్ట్ జానర్లో ఇప్పుడు ఏదైతే మీరు చూపించారో, ఫస్ట్ నాకు టీజర్లో ఫస్ట్ 2-3 సీన్స్ చూసినప్పుడు అంటే లైక్ కొంచెం కష్టం అనిపించింది చూడడానికి. సో అంటే బేసికల్గా ఇలాంటి సీన్స్ చేయడానికి కానీ అంటే లైక్ పొలిమేర కావచ్చు, ఆ తర్వాత విరూపాక్ష కావచ్చు, ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ఆల్రెడీ వచ్చేసాయి. బట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సిచ్యువేషన్ ఏంటి? దీస్ కైండ్ ఆఫ్ అ థింగ్తో వస్తే బాగుంటుంది, జనాలు ఇంకా అట్రాక్ట్ అవుతారని. వాట్ ఈస్ ద రీజన్ ఆర్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్? సో బేసికల్లీ అప్పటికి మా మూవీ స్టార్ట్ అయినప్పటికీ వాటికి కానీ ఇంకా పొలిమేర అవి రిలీజ్ అవ్వలేదు. సో మన స్టోరీ రాసుకున్నప్పుడు 3 కానీ 2 కానీ ఎగ్జాంపుల్. సో మా కంటెంట్ డిమాండ్ చేసిందండి. ఇట్స్ వీ హ్యావెంట్ చెక్ లైక్ విరూపాక్ష ఆర్ సంథింగ్, బట్ కంటెంట్ డిమాండెడ్. నేను స్టోరీ రాసుకొని విరూపాక్ష టీంకి చెప్పాను. ఆయన అన్నాడు అప్పటికి విరూపాక్ష రిలీజ్ కాలే, ఇది మా విరూపాక్షలానే ఉంది అన్నాడు. అప్పటికి విరూపాక్ష రిలీజ్ కాలే. సో యూ కెన్ ఇమాజిన్. Okay, anyways, we are waiting for the movie and all the best. Thank you so much, Andy. So thank you so much for all your wonderful questions and interaction. మీడియాకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మా గురువులందరికీ ప్లీజ్, సినిమా చాలా బాగా తీసాము, బాగా కష్టపడ్డాము, చాలా బాగా కూడా వచ్చింది. ఇట్స్ నాట్ లైక్ బాగాలేకపోతే మీరు కూడా బాగాలేదని చెప్పేస్తారు. కాబట్టి బాగా తీసాము, జనాలకు రీచ్ అయ్యేలాగా మీరు మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టీజర్ మూవీకి మంచి బూస్ట్ ఇచ్చింది, ఈ ఈవెంట్ మీ అందరికి బూస్ట్ ఇచ్చింది అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ ప్రెస్ మీట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో September 13th ఇట్ ఈస్. ఒక మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్స్కి వెళ్ళడానికి రెడీ అయిపోండి. అండ్ ఇంత మంచి టీమ్ని సక్సెస్ అందించడానికి కూడా రెడీ అయిపోండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద వండర్ఫుల్ టాక్, టీజర్ తీసుకొచ్చిన టాక్కి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ us.